అభి సార్, ఆయనకి ఈ బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా గుర్తుండిపోతుంటే సార్ ఒక 3 ప్లేసులు సార్. సార్ బ్లూ సోఫా, మెజినైన్ అండ్ ఆ మర్రి చెట్టు దగ్గర చైర్లు సార్. ఆయన అక్కడ ఫేవరెట్ సార్. ప్లీజ్ సార్, షో అయిపోయాక ఆయనకి కొన్ని ప్రాపర్టీస్ పంపించాలి సార్ మీరు. అదే ఒకటి కెటిల్ సార్ అండ్ ఒక కప్ సార్. దాంతో కెటిల్తో కూడా ప్లగ్ కూడా ఒకటి ఇస్తే బాగుంది, పెట్టేసుకుంటాడు సార్. ఇచ్చేస్తే సార్ ఆయన ఇంకా ఈ హౌస్ లో కప్పు యాక్చువల్లీ ఐ థింక్ సో మాకు పెద్ద ఇంగ్లీష్ రాదు సార్. ఐ థింక్ సో నాకు అర్థమైంది నీ స్పెల్లింగ్. బాబోయ్ చాటింగ్ చేసి అలా షార్ట్ కట్ రాసాను సార్. అర్థం ఏది అది షార్ట్ కట్ ఇది చాటింగ్ వరకు ఓకే. ఇదేం షార్ట్ కట్? ఈ షార్ట్ కట్ ఎవరో పంపావు సార్. ఈ వర్డ్ కష్టం. ఇంకా పెళ్లి చూపులు అవన్నీ ఇంకా మీరు మాట్లాడుతున్నాను. అసలు పెళ్లి చేసుకోండి సార్. నేను పెళ్లి చేసుకోండి సార్, నిజంగా చేసుకోండి సార్. అలా అంటాను. మంచి మంచి సంబంధం వస్తుంది. నాకు గుజరాత్ లో ఒక అమ్మాయి ఉంటే పంపించారు. బిగ్ బాస్ వేదిక మీద అవినాష్ కాళ్ళు కొట్టి శపథం చేశాడు, నేను పెళ్లి చేసుకోను అని. మాట మారుస్తాను, పెళ్లి లేకపోతే. అభిజిత్ వాకింగ్ స్టైల్ ఇమిటేషన్ లా ఉంటుంది సార్. ఈ చేతిలో కప్పు ఉంటుంది సార్, మైక్ చేతిలో. అంటే ఏం చూసి వెళ్ళిపోయాడు ఇక్కడ? అంటే బ్లూ సోఫాలో కూర్చోవాలా, మర్రి చెట్టు దగ్గర కూర్చోవాలా, మెజర్ కూర్చోవాలా? అదే డిసిషన్ మేకింగ్ సార్. పట్టుకొని మధ్యలో ఉండిపోతాడు సార్. ఏడ కూర్చుందాం ఇప్పుడు? కూర్చుంటాడు సార్, తను మాట్లాడేసుకుంటాడు, తన ప్రాబ్లమ్స్ తనే సాల్వ్ చేసుకుంటాడు. ఇట్స్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్. నైస్ పర్సన్. Thank you, Avi. You're a wonderful human being too, Avi. Thank you, Abhi. Thank you so much. I'll see you in 2 weeks. అవి Definitely, farm house. ఊకో, నేను ఒక్కడిని తప్ప. మేము మంచోళ్ళం ఈడ. ఎవరు అది క్లియర్ చేసేళ్ళు చెప్తున్నారు అక్కడ, ఇగో స్టూడియో బయట చెప్తున్నారు అఖిల్ మంచోడని. అంటే అభిజిత్ గారు ఓకే. హలో వాట్ వాట్ అమ్మా, వాట్ ఇస్ దిస్ అమ్మా? ఏం లేదు, సాటి మగాడి గురించి చెప్పాడు అంతే. సాటి మగాడిగా